రేపు జరగాల్సిన కడప మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై 9న హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం, ఎస్ఈసీ వాదనలు వినిపించాయి. మేయర్గా తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ గతంలో సురేష్ బాబు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణలో ఉండగా మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. రేపు జరగాల్సిన కడప మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై 9న హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం, ఎస్ఈసీ వాదనలు వినిపించాయి. మేయర్గా తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ గతంలో సురేష్ బాబు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణలో ఉండగా మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ఫోన్లో అందిస్తారు. ప్రశాంత్ శర్మ, మనం చూస్తున్నాం రేపు జరగాల్సిన కడప మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ, రేపు రాసినటువంటి మేయర్ ఎన్నికకు సంబంధించి జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే అలా కోర్టులో ఏదైతే మాజీ మేయర్ సురేష్ బాబు వేసినటువంటి పిటిషన్ మీద విచారణ కొనసాగుతుంది. మొన్న దాదాపు 4వ తారీఖున వేసినటువంటి పిటిషన్ మేరకు కోర్టు విచారణ చేసి 9వ తారీఖున అటు ఈసీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కోర్టు ఆదేశించింది. ఆ మేరకు నిన్న ఎలక్షన్ కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై విచారణ కొనసాగింది. అయితే తీర్పులు ఏదో చేసినటువంటి కోర్టు ఇవాళ వాయిదా వేసింది. ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో కేసుగా తీసుకుని విచారణ చేస్తుంది. అయితే దీన్ని మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరిగింది. దీంతో మధ్యాహ్నం 2:30 లంచ్ మోషన్ తర్వాత ఎటువంటి తీర్పు వెలువడుతుంది, దీని నిర్ణయం అనేది ఆసక్తికరంగా మారింది. అయితే మరోవైపు ఒకవేళ కోర్టు తీర్పు అననుకూలంగా వస్తే దీని మీద వెంటనే రేపు జరిగే ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసే విషయంపై ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కడపకు చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. తన ప్రత్యేకమైనటువంటి గెస్ట్ హౌస్ లో కొంతమంది కార్యకర్తలతో, ముఖ్య నాయకులతో మాట్లాడుతున్నారు. మొన్న 2 రోజుల క్రితం ఈ మేయర్ ఎన్నిక సంబంధించి ఇప్పటికే ఒకసారి మాట్లాడి ఎవరిని పెడితే బాగుంటుందనే విషయం సానుకూల చర్చలు జరిగినాయి. అయితే చర్చల్లో అధిష్టానం ఏం చెప్పింది, తర్వాత అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.